తరలే ఎన్నెన్నో అనుకుంటాం. సో ప్రాపర్టీ వచ్చేసింది కాబట్టి మీకు గేమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ టీం నుంచి ఒక మదర్ అండ్ సన్, ఈ టీం నుంచి ఒక మదర్ అండ్ సన్ వస్తారు. ఎవరు ఎటువైపు అయినా నించోవచ్చు. ఇటువైపు నుంచి ఉన్న వ్యక్తి అక్కడ ఉన్న ప్లగ్ కార్డ్స్ తీసుకొని ఆపోజిట్ ఉన్న వ్యక్తికి చూపిస్తారు. ఆ పదం ఏంటో అక్కడ ఏం రాసిందో అది చెప్పకుండా దాని గురించి డిస్క్రైబ్ చేయొచ్చు. అలా మీకు ఇచ్చిన టైంలోని ఎవరైతే ఎక్కువ గెస్ట్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ విన్నర్ అవుతారు. సో లెట్ మీ స్టార్ట్ విత్ ఆసియన్ టీమ్. సో ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి మా జయలక్ష్మి పిన్ని, రాకేష్ అనియా. ఆన్ స్టేజ్ ప్లీజ్. రెడీ అమ్మా? రెడీ రాకేష్? ఓకే స్టార్ట్ అమ్మా. ఎప్పుడు నువ్వు అంటావు కదా ఒక్కసారన్నా అక్కడికి తీసుకెళ్ళవు, ఒక్కసారన్నా అక్కడికి తీసుకెళ్ళవు అని. నేను పుట్టేటప్పుడు నువ్వు ఏం చూసి వచ్చావు? హాస్పిటల్కి వెళ్ళాం. నేను పుట్టడానికన్నా ముందు ఒక గంట 2 hours ముందు నేను ఒక దగ్గరికి చూసి వచ్చాను ఒకటని చెప్పావు కదా. అందులో ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, సినిమా. సినిమాకి వెళ్ళాలంటే ఏం తీసుకోవాలి? టికెట్ తీసుకోవాలి. మొత్తం కలిపి చెప్పండి. సినిమాకి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. సుజాతకి ఇవంటే చాలా ఇష్టం. బ్యాంగిల్స్. ఇది కూడా సుజాతకి ప్రాణం అమ్మా. ఇది లేకపోతే ముద్ద దిగనంటది. చికెన్. అదే జాతికి చెందింది. కాకపోతే దీన్ని ఏం చేస్తారంటే సంక్రాంతి పండక్కి వదులుతూ ఉంటారు. అందులో ఏంటి స్పెషల్? ఏంటి? కోడి పందాలు. ఇందులో నువ్వు ఏది చేసినా చాలా అమృతంగా ఉంటది. ఇప్పుడు అంటే అన్ని మిషన్స్, స్విచ్ బోర్డులు, కానీ ఒకప్పుడు ఇవే. ఇందులో వండిన ఫుడ్ చాలా పచ్చళ్ళు చాలా బాగుంటాయి. రోటి పచ్చళ్ళు. దాన్ని ఇంకా ఏమంటారు? నూరుతారు. రోకలి బండితో. రోకలి, కరెక్ట్. నేను షాప్ లో పని చేసినప్పుడు ఆ షాప్ లో ఫస్ట్ డబ్బులతో నేను కొనిచ్చింది అదే చీర. ఏ చీర కొనిచ్చాను నీకు? సిఫాన్ చీర. కాస్ట్లీ చీర, పట్టు చీర. నాకు ఎప్పుడు ఇవ్వలేదులే గానీ నేను ఇచ్చా నీకు చాలా సార్లు. స్కూల్కి వెళ్ళేటప్పుడు అప్పుడు ఇంట్లోనే పేరెంట్స్ పిల్లలకి డబ్బులు ఇస్తుంటారు కదా, ప్యాకెట్ మనీ. కళ్ళకేం పెట్టుకుంటారమ్మా? కాటుక. దానికి అంత ఆలోచిస్తారంటరా? కాదు, ఆయన అమ్మకి ఎలా అర్థం అవ్వాలి అని అనుకొని ఆయన చెప్తున్నాడు అని. అమ్మకి అర్థం అవుతాయి, నీకు అర్థం కావట్లా. నువ్వు పెద్దానికి దాన్ని చూడగానే ఆహా ఓహో అబ్బా. నీకు కూడా బాగా ఇష్టం అమ్మా. నిన్ను కూర్చోబెట్టి చక్కగా ఇలా ఊపాలని ఉంటది కదా. ఉయ్యాల. ఇది గనక నీ చేత్తో పెడితే తిరుగులేదమ్మా. అమెరికా, ఆస్ట్రేలియా అన్ని నేను తీసుకెళ్లాను. తిన్న వాళ్ళంతా కూడా సూపర్ అని చెప్పారు. ఏంటది? ఆవకాయ. అదే దాన్ని ఏమంటారు? బాగా ఫేమస్ అయ్యాయి కదా, పచ్చళ్ళు. ఇది కొంచెం చెప్పరా? ఏం లేదమ్మా, ప్రతి ఇంట్లో 1 2 3 4 5 6 7 8 9. Thank you so much Anna. Thank you Rakesh. Thank you. 7th. సో 9 చెప్పారు, 10 చెప్తే విన్ అవుతారు మీరు. పోటీగా మీ టీం నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి మా హ్యాండ్సమ్ హంక్ మానస్ విత్ హిస్ బ్యూటిఫుల్ మదర్. ఆన్ స్టేజ్ ప్లీజ్. రెడీ మానస్? యా రెడీ. అంటే రెడీ? yes ఓకే గో హెడ్. రెడీ. ఎప్పుడు ఎక్కువగా మనం ఒకళ్ళనొకళ్ళని ఎలా ఇష్టపడతాం, దాన్ని ఎలాగా ఎక్స్ప్రెస్ చేస్తాము, ఎక్కువ ఎలా చెప్తాం దాన్ని? అంటే లవ్ లెటర్సా? ఓ అని అరుస్తూ ఉంటే దాన్ని నువ్వు పాట పాడలేదు అనుకో, బాగా పాడలేదు అనుకో, దేంతో పోలిస్తారు? గాడిదా. ఇప్పుడు ప్రతిరోజు మన ఇంట్లో ఉదయాన్నే ఇడ్లీలు చేయాలంటే దేంట్లో వేస్తాము? వంట గురించి నన్ను అడక్కు నువ్వు. దేంట్లో వేసి ఇడ్లీని రుబ్బుతాము? ఇడ్లీ కోసం పిండిని గ్రైండర్, మిక్సీ గ్రైండర్. నాకు ఎక్కువ ఇష్టం ఏంటి? ఎక్కడికి వెళ్ళడం ఇష్టం నాకు? ప్రతిరోజు కాదు, దానికంటే ఎక్కువ కొనుక్కోవడానికి ఎక్కడికి వెళ్తాను? షాపింగ్. శ్రీజాకి మన ఎంగేజ్మెంట్ చేసినప్పుడు నేను ఒక మంచి గిఫ్ట్ ఇస్తే అది ఇల్లు బాగలేదు అని చెప్పి పని మనిషి నేను ఎప్పుడు ఏం తీసుకొని దాన్ని తొడవమంటాను? చీపురు. చీపురు. మా
మన బుజ్జోడు పడుకోవాలంటే ఏం పాడతాము మనము? జోలపాట. కోడిగుడ్లు పెట్టి తెచ్చే దాన్ని ఏమంటాము? ట్రేయా? ట్రే. అబ్బో, కార్లో లేకపోయినా ఇంట్లో లేకపోయినా మన ఫోన్ పనిచేయాలంటే ఏం పెట్టుకోవాలి? చార్జింగ్. చార్జర్. గుడికి వెళ్తాము, పూజ చేసినప్పుడు పూజారి గారు మన నెత్తి మీద ఏం పెడతారు? అక్షింతలు. అక్షింతలు కాదు, శటకోపం. ఎప్పుడు కూడా మనం తినాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి తింటా ఉంటాం కదా. నాకు ఎక్కువగా పిజ్జా ఇష్టం ఉండదు, కానీ మరొకటి ఇష్టం ఉంటుంది, బర్గర్. మానస్ ఎప్పుడు భయపడడం చూడలేదు నేను మామూలుగా. మామూలు బయట కలుస్తూ ఉంటాం, జిమ్ లో కలుస్తూ ఉంటాం, మామూలు మాట్లాడుతూ ఉంటాం, కానీ ఎప్పుడు భయపడడం అలా లేదు. చిన్నగా మనోడు భయపడ్డాడు ఇక్కడ. బట్ వరల్డ్ అసలు బ్యాక్ టు బ్యాక్ మొత్తం అన్ని చెప్పేశారు అన్నమాట. వెరీ వెరీ గుడ్ జాబ్. The first round, first task winner Zor, Shravanti and team. Congratulations. Good job. First round, first task. Shravanti and team, congratulations. So first round లోని సెకండ్ టాస్క్. ఓకే. మదర్ అండ్ డాటర్, మదర్ అండ్ సన్ ఎవరైనా రావచ్చు ఇక్కడికి. వాళ్ళకి ఒక ఎల్ఈడి లోనే ఒక ఫోటో డిస్ప్లే చేస్తారు. అందులో కొన్ని వస్తువులు, కొన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ మీకు ఒక 20 seconds 30 seconds టైం ఇస్తాము. బాగా అబ్జర్వ్ చేసి మీరు ఓకే అనుకున్న తర్వాత టైం అయిపోగానే ఆ ఇమేజ్ ఆఫ్ చేయాలి. అందులో ఉన్న ఐటమ్స్ అన్ని ఏంటో గుర్తు పెట్టుకొని వరుసగా చెప్పాలి. పెద్ద టాస్క్. ఓకే, ఇందులో సో ఫస్ట్ ఆడడానికి అశ్విన్ టీమ్. యా, మీ సైడ్ ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి మోస్ట్ ఇంటెలిజెంట్, మమ్మల్ని గెలిపించడానికి వచ్చేస్తున్నారు ఆర్నా అండ్ హర్ మదర్. ఆన్ స్టేజ్ ప్లీజ్, బోత్ ఆఫ్ యూ. రెడీయా? సో కెన్ వి హావ్ ద ఫస్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? రెడీయా మీరు? సో యా, స్టార్ట్ అమ్మా. స్టవ్, గోల్డ్, బొట్టు, షిజు, పౌడర్, వాషింగ్ మిషన్, ఫోన్, ఫ్రిడ్జ్. కింద పట్టు చీర, వాచ్, క్యాష్, లిప్స్టిక్. అంత కరెక్ట్ గా ఎలా చెప్పారండి? అది కూడా ఆర్డర్ లో చెప్పారు. చెప్పాను కదా మోస్ట్ ఇంటెలిజెంట్ అని. నువ్వు కాదని అర్థమవుతుంది, కానీ అరే సూపర్ ఎక్స్ట్రాడినరీ అసలు. అది ఆల్ అంటే 12 కూడా ఆర్డర్ లోని పర్ఫెక్ట్ గా చెప్పారు. కంగ్రాచులేషన్స్. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి ఆర్ మోస్ట్ ఇంటెలిజెంట్ గార్జియస్ లహరి గారు విత్ హిస్ మదర్. ఆన్ స్టేజ్ ప్లీజ్. మిల్క్ బ్యూటీ నువ్వెన్న స్వీట్. కెన్ వి హావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? Perfect. So, first line. First line, pulihora, chicken biryani, idli, banana. Second line, sambar rice, plain rice. Fourth one, avakay. Dani mundu banana. Banana చెప్పేసి ఒకటి మిస్సింగ్. 4 5 వడ and then avakay. Next, పూరి, అరిసెలు, దద్దోజనం, దోస. పర్ఫెక్ట్. Perfect. 12 out of 12. Very good. ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు కాబట్టి ఏం చేద్దామంటే ఓన్లీ మదర్స్ తోనే, డాటర్స్ హెల్ప్ చేయకూడదు. అటు నుంచి ఒక మదర్ వస్తారు, వాళ్ళకు ఇమేజ్ వస్తుంది, తర్వాత మొత్తం చూసుకుంటారు. ఆర్డర్ లోని ఎవరైతే ఎక్కువ కరెక్ట్ చెప్తారో వాళ్ళు విన్ అవుతారు. ఓకే. సో అశు, మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి మా అత్తగారు, విశ్వ వాళ్ళ మమ్మీ. ఆన్ స్టేజ్ ప్లీజ్. అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడి
లెక్క నన్న చెయ్యడు. బా ఎరగొట్టారండి. ఆల్ ది బెస్ట్ మమ్మీ. మనం గెలిచిన తర్వాత మళ్ళీ డాన్స్ చేద్దాం ఈసారి. సో కెన్ వి హావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? రెడీ, ఇప్పుడు చెప్పండి అమ్మా. పవన్ కళ్యాణ్, నాని, వెరీ గుడ్. నాగార్జున, ఓ చిరంజీవి కొడుకు రామ్ చరణ్, అల్లు అర్జున్, గ్రేట్ అసలు. అల్లు అర్జున్, చిరంజీవి, ప్రభాస్, అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండ. 3, 2, 1. సో 12 లోని 8 కరెక్ట్ గా చెప్పారు. సో వెరీ గుడ్, విచ్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. లాస్ట్ లైన్ ఫస్ట్ వెంకటేష్ గారు, ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, బాలకృష్ణ గారు ఉన్నారు. ఫస్ట్ 8 అలాగా ఆర్డర్ లో చెప్పడం అనేది నిజంగా గ్రేట్ అసలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీరు మామూలు కాదు, చెప్పడం కన్నా డాన్స్ ఎక్కువ చేశారు, ఆ వాదం మర్చిపోయారు. 9 ఇన్ ఏ రో కరెక్ట్ చెప్తే చాలు, ఓకేనా? సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా గడసరి అత్త నటకుమారి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో కెన్ వి హావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? జిలేబీ, ఓకే, లడ్డు, తర్వాత కాజా, మైసూర్ పాక్, దూద్ పేట్, తర్వాత అది కూడా జిలేబీ ఇలాగే ఉంది. జిలేబీనా? జాంగరీ. లడ్డు రౌండ్ ఉంటది, శనగపిండితో చేసింది. అది రాంగ్ యాక్చువల్లీ. 5, 4, 3, దూద్ పేడ, 2, 1 టైమ్ అప్. కానీ ఉన్న టైంలోనే అట్లీస్ట్ క్లోజ్ బై 8, 7 చెప్పారు కరెక్ట్ గా, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. Thank you so much, but ultimately second task winners are Ashu and team. Congratulations. ఇక్కడ ఉన్న మదర్స్ అందరూ కూడా ఎప్పుడన్నా మీ పిల్లలకి, మీ అబ్బాయికి కావచ్చు, మీ అమ్మాయికి కావచ్చు, ఎవరికైనా సరే చిన్నప్పటి నుంచి అరే ఇది ఎన్నిసార్లు చెప్పినా ఇది మార్చుకోవట్లేదు, లేకపోతే ఏదో ఒక నచ్చని పని చేస్తూ ఉంటాం కదా, ఇది మార్చుకుంటే చాలా బాగుంటది అని అనిపించింది, ఎప్పుడన్నా చెప్పి ఉంటే అది గానీ, లేదంటే ఇప్పటిదాకా అసలు భయపెడుతున్నాడు ఏమన్నాయి అంటున్నాడు, అసలు వాడిని మాట్లాడించొద్దు. అసలు నీదే బాధ్యత అది. మాట్లాడు. హ్యాపీగా ఉన్నాడు, టచ్ అయితే చాలా. నాకు ఒకసారి మళ్ళీ ఇట్లా చేత్తో చెప్పాలా, మాట్లాడొద్దని ఇట్లా ఆపేరా ఎవరన్నా? సుజాత ఏదో చేయబెట్టాలంట పక్కన ఆశు. ఓకే ఓకే, వద్దు. వండుతున్నట్టుంది. సో మీరు ఎప్పుడన్నా చెప్పి ఉండి మార్చుకోలేదు కానీ, లేదంటే ఇప్పటిదాకా చెప్పండి ఇప్పుడు ఇక్కడ చెప్పాలనుకున్నది ఏదైనా సరే మదర్స్ ఇవాళ మీ పిల్లలకి చెప్పొచ్చేది. లెట్ మీ స్టార్ట్ విత్ ఇక్కడే రాకేష్ మదర్. అన్ని మంచి క్వాలిటీలో ఉన్నాయి మా అబ్బాయిలో. ఆ కోపం ఒకటి తగ్గించుకుంటే బాగుంటుంది. చెప్పారు చాలాసార్లు తగ్గించుకోమని? చెప్పాను. తగ్గుతుందా పెరుగుతుందా చెప్పిన ప్రతిసారి? కొంచెం పెరుగుతుంది, అది తగ్గించుకుంటే బాగుంటుంది. నా కోపం అని నేను ఎప్పుడు ఏమని చెప్పలేదు. తెలుస్తుంది. చెప్పింది నువ్వు ఈ మదర్స్ డే నుంచి కోపం తగ్గించుకోవడానికి ట్రై చేయి. ఓకే చేస్తానమ్మా అని చెప్పు, అంతే అయిపోయింది. కంపల్సరీ నీకు ఈ మదర్స్ డే నుంచి కొత్త రాకేష్ చూపిస్తా. అది అవదమ్మా. అమ్మ ప్రామిస్ చేశాడు, మెల్లిమెల్లిగా తగ్గించుకుంటాడు. ఓకేనా? అది అయ్యే పని కాదు కానీ ఇంకేం మాట ఉంటే చెప్పండి. ఆంటీకి కూడా తెలుసు. నువ్వు కావాలని డైలాగులు లీడ్లు ఇస్తున్నావు, నువ్వు ఎక్కువ చేయొద్దు, నువ్వు సైలెంట్ గా ఉండు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. అమ్మా మీరు చెప్పండి. మా లహరమ్మ గురించి చెప్పాలంటే నాకు నచ్చిన విషయాలు 2 ఉన్నాయి. మీకు తెలుసా తెలీదు లహరి గారు? ఏం చెప్తున్నా టెన్షన్ వస్తుంది నాకు. మామూలుగా తిండి తినమంటే తిందు, అలా పాలు పెడితే పాలు అలా ఉండిపోతాయి, అన్నం పెడితే అన్నం అలా ఉండిపోతుంది, తినదు. కాదబ్బా, బిర్యానీలు పిజ్జాలు బర్గర్లు ఇచ్చావు అనుకో దమా తినాలనిపిస్తుంది. రెగ్యులర్ ఫుడ్ అనేసరికి చక్కగా హెల్దీ ఫుడ్ పెడితే ఇంట్లోని
అవి నచ్చవు, బిర్యానీలు బర్గర్లు నచ్చుతాయి మీకు. నాకే కదా, మీకు కూడా అంతే. అలా కాదు, నేను ఇంట్లో ఉండి తింటానమ్మా. ఇంట్లో ఉండి తింటారు కాబట్టి చూడు ఎంత ఎంత అందంగా ఉన్నారు, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారు. ఇలాంటివి నమ్మితే చాలా మంది షెడ్కి వెళ్తారు. నేను ఆ బ్యాచ్ కాదమ్మా. ఇంకో విషయం ఏంటమ్మా? ఇంకో విషయం, నైట్ పడుకోదు. అయ్య బాబోయ్, నైట్ లేట్ గా పడుకుంటది. లేట్ 3, 4. ఆడపిల్లలు అన్నాక 3 గంటలకు పడుకుంటారా? అవ్వా, ఇదొకటి పెద్ద లతా మంగేష్కర్ ఫీలింగ్ దీనికి. వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ప్రతిరోజు అంటే పాప వాళ్ళకి దిగులు ఉంటది కదా, ఎవ్రీడే 3-4 అవుతుందంటే. అది తిండి లేకుండా నిద్ర లేకుండా ఎలా ఉంటుందని నాకు బెంగ. ఇవాళ నుంచి మీరు ఎంత తినగలరో అంత అమ్మని అడిగే తినాలి అండ్ టైం కి పడుకోవాలి. I'll do it, mummy. మీరు నెక్స్ట్ మదర్స్ డేకి వచ్చి చేశారా లేదో చెప్పాలి. ఇవన్నీ అర్థమైందా? I'll do it. లేదంటే తెలుసుగా, చీపురు కట్ట తిరగేయడమే. అమ్మా మీరు చెప్పండి. అన్ని బానే ఉంటుంది, కోపం ఎక్కువ. ఆడపిల్లలకి భూదేవికున్న సహనం ఉండాలంటారే. చూసేకి మెత్తగా ఉంది కానీ కోపం ఎక్కువ. మా అమ్మ తర్వాత ఈమెనే చేస్తాను. నస ఒక్కసారి చెప్పిందంటే 100 సారి చెప్తుంది. అది చేసే వరకు వదలదు. చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు మీరు. ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కూడా నాకు అర్థమవుతుంది. ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఎంత చెప్పండి. అది చేసే వరకు వదలదు. నస పెట్టి కోపంతో బెల్లగా చెప్తే ఇలా అనుకొట్టేసిద్ది నన్ను. చాలా కోపము. అంత కోపం ఉంటే ఎలాగా? నా ఫేస్ చూసి అలా అనిపిస్తుందా? చూసే పెద్దగానే ఉంది. నేనే గట్టిగా కనిపిస్తాను కానీ నేను ఆమె కన్నా ఎక్కువ ఎగరేదాన్ని. నన్ను పిల్లిలాగా చేసేసి. అయ్యో ప్రామిస్ చేయండి, వాళ్ళ నుంచి కోపపడిన మమ్మీ అని చెప్పానండి. అన్నయ్య చూస్తాడు, నీ ఫోన్ నెంబర్ తీసుకుంటాడు, అన్నయ్య ఇంటికి వస్తాడు. ఆంటీ ఫోన్ నెంబర్ తీసుకుంటా. ఆవిడ ఎందుకే బాబు నువ్వు? అందరి ముందు ప్రామిస్ చేస్తున్నా, అంటే నాకు కూడా రియలైజ్ అయింది, నేను తెలియకుండా వచ్చేస్తుంది. అది నేను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. చిన్న చిన్న విషయానికి కూడా వదిలేసండి, ఇంకెందుకు ట్రై చేస్తాను కాబట్టి ప్రస్తుతానికి వదిలేగో. నీకు ఏమన్నా సజెషన్స్ కావాలంటే కోపం ఎలా దగ్గర వయసులో పెద్దోళ్ళు ఉంటారు మనకి ఎప్పుడన్నా. ఎవరు? నేనా? నెక్స్ట్ ఆంటీ. ఆ అంటే అనురాగం, మా అంటే మమకారం. ఈ రెండు కలగలిపినదే అమ్మ. ఈ అమ్మ అనురాగం మమకారంతో పిల్లలు ఏ చిన్న తప్పులు చేసినా అది తప్పుగా కాకుండా ఆ తప్పును సరిదిద్ది అది మంచిగా వాళ్ళగా తీర్చిదిద్దడమే అమ్మ యొక్క గొప్పతనం. ఎగ్జాక్ట్లీ, వెరీ ట్రూ. పిల్లలు తల్లిదండ్రుల్ని వాళ్ళ ఏజ్ వచ్చినప్పుడు ఎంత బాగా చూసుకుంటారో అంత హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వెరీ గుడ్, ట్రూ. అదే మా ఫ్యామిలీ స్టార్ సుధీర్ కూడా పెళ్లి చేసుకుంటేనే ఫ్యామిలీ స్టార్స్ చేయాలని. ఏదో తేడాగా ఉందేంటి? అంటే మోటివేషనల్ స్పీకరా? యా, అర్థమైందని ఎందుకు భయపడ్డాను ఇందాకలా. ఫ్యామిలీ స్టార్ గా అవ్వాలి అంటే మా సుధీర్ త్వరగానే పెళ్లి చేసుకొని లైట్ గా చోట్ల పట్టి ఫ్యామిలీ స్టార్ అవ్వాలని. అలాగండి, దేవుడు అలాగ తీస్తే అది అయిపోయింది అంతే. చూడండి పక్క పక్కన బాగుంటదా జోడీ? సూపర్ జోడీ, మధ్యలో తను. మళ్ళీ చెప్పు. సూపర్ జోడీ, మధ్యలో తను అంట. మానస్ గురించి ఏదన్నా మార్చుకోవాలి లేకపోతే ఇలాంటిది ఏదన్నా ఉందంటే అంటే నీకు కూడా కొంచెం మోటివేషనల్ స్పీచ్ చేశాను. అమ్మో, ఇది ఒక్కటే ఎడిటింగ్ లో తీసేసేయండి, మిగతాది ఇదే కావాలి. మానస్ లో మార్చుకోవాల్సింది ఏదైనా ఉందంటే కొంచెం తను ఎక్స్ప్రెషన్స్ చెయ్యకుండా సడన్ గా చెప్పి అరవడం అనేది చేస్తా ఉంటాడు. ఇమ్మీడియట్ రియాక్షన్ కాకుండా కొంచెం ఆలోచించాలి అనేది చెప్తున్నారు. యా, గాట్ ఇట్. మదర్స్ ని ఎక్కడ బయట పెట్టకుండా మన ఇంట్లోనే పెట్టుకొని ఓల్డ్ ఏజ్ లో మన గ్రాండ్ పేరెంట్స్ ని, ఒక మదరే కాదు గ్రాండ్ మదర్ అవ్వచ్చు, ఎవరైనా పెద్దవాళ్ళని మనం చూసుకునే విధంగా మనం ఉన్నట్లయితే అది హ్యాపీయెస్ట్ మదర్స్ డే గా నేను అనుకుంటున్నాను. థాంక్యూ సో మచ్, సో బ్యూటిఫుల్లీ సెడ్. మానస్, మరి నువ్వు కూడా ప్రామిస్ చేసి ఇమ్మీడియట్ గా ఎక్స్ప్రెస్ చేయనమ్మా. మనకు ఆర్టిస్టులకి ఏంటంటే ప్రతి ఒక్క విషయం ఆర్గనైజ్డ్ గా ఉండి అందరూ సమకూరుస్తుంటే మనకు తెలియదు కొన్ని విషయాలు. ఇంట్లో వాళ్ళకి అది చాలా డిఫరెంట్, ఈ ప్రపంచం తెలియదు వాళ్ళకి. సో అది నేను రియలైజ్ అయ్యే లోపు ఒక్కొక్కసారి కొన్నిసార్లు రియాక్ట్ అవుతూ ఉంటాను. ఐఎమ్ సారీ, తప్పకుండా దాన్ని నేను మార్చుకుంటాను అండ్ ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇలా ఉంటే హ్యాపీ. అది మీ మీద కొంచెం డౌట్ ఉంది ఇందాక నుంచి నాకు.
అమ్మా మీరు చెప్పండి. విశ్వాలో ఏముందంటే చాలా కోపం. కోపాలు సల్లగుండా చూడ్డానికి ఇట్లున్నాడు కానీ చాలా కోపం. ఓన్లీ కోపం అంతే. కోపం. విశ్వ ఏదైనా భరించేది అమ్మే. మనం వర్క్ చేసే ప్లేస్ లో గానీ, మనం ఎక్కడ ట్రావెల్ చేసిన దగ్గర గానీ వాళ్ళపైన అరవలేం మనం. ఎందుకంటే అరిస్తే వర్క్ పోతుందేమో, లేకపోతే వాళ్ళు మనకని పెద్దలు ఏం చేస్తారేమో అనే బేసిక్ గా హ్యూమన్ టెండర్ అది. మనం అరిస్తే ఓన్లీ ఆ కోపం ఒకటే కనిపిస్తుంది కానీ మనలో ఉన్న ప్లస్ అన్ని మైనస్ అయిపోతాయి. కానీ అదే ఇంటికి వచ్చినప్పుడు ఏదో చిన్న చూసినా లేకపోతే అంటే అరిచేస్తా, మళ్ళీ తర్వాత కూల్ అయితే అరిచేస్తా. ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఇంకెక్కడ తీయాలో తెలీదు. నా భయం ఏంటంటే ఆల్రెడీ వి లాస్ట్ మై బ్రదర్ అంటే వాడు కూడా బాగా కోపం. అరవడం అనేది అగ్రెషన్ తీయడం ఓకే, బట్ ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఒక పాయింట్ రీచ్ అయిపోయి దాన్ని ఎక్స్టెండ్ వెళ్ళిపోతాం. దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఈమె భయం. అది ఒక్కటి తగ్గించుకోరా అని చెప్పి ఎప్పుడు చెప్తుంటది. అమ్మ తప్ప ఇంకెవరంతా అర్థం చేసుకోరు. ఎంత అరిచినా మళ్ళీ ఇంకొంతసేపు రేపు మళ్ళీ అమ్మే మళ్ళీ కూల్ అవుతాడు. సో ఫస్ట్ వెళ్ళి నేను ఏం చేస్తా అంటే అది అర్థం చేసుకొని ఫస్ట్ పోయి ఇట్లా అంటమ్మా సారీ. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్ద. నాకేం కాదు, నేను నీ కొడుకుని. ఐమ్ సారీ. ఇంతవరకు అంటే పుట్టిన దగ్గర నుంచి ఇన్నేళ్లలో చాలా మటుకు హర్ట్ చేసిన. తల్లి అయినా హర్ట్ అవుతుంది, బట్ ఎందుకంటే తల్లి కూడా ఒక మనిషే కాబట్టి. బట్ భరించేది ఒకదానివే. అదొక్కటి తగ్గించుకుంటే చాలు. ఉన్నన్ని రోజులు పేరెంట్స్ ని మనం చూసుకునే అవకాశం వచ్చిందంటే అది ఏదో జన్మలోని దేవుడు మనకు అదృష్టం ఇస్తే తప్ప మనకు అది రాదు. మేము ఇచ్చాం, వాళ్ళు ఇవ్వాలి మాకు మాట. నీకేం మాట ఇవ్వాలి? మా అమ్మ పచ్చళ్ళు తినొద్దు. మేము కష్టపడేదే వీళ్ళ కోసం, మేము ఇంత ప్రెజర్లు అనుభవించేదే వీళ్ళ కోసం. వీళ్ళేమో అది చెయ్యకుండా అది పక్కన పెట్టి మా అమ్మ అయితే మరీ దారుణం. తినొద్దు అంటానా తినదు, అటు ఇటు పోద్ది చూస్తుంది. మేము పోయిన టైం చూసి అట్ట తినరా మరి. చూసా అమ్మా తినొద్దు అన్నానా అని అంటే నేను ఎప్పుడు తిన్నా అయ్యో ఇదా కరెక్ట్. సేమ్ ఫీలింగ్ రా, సేమ్. మా కొడుకులకు కూడా బాధలు ఉంటాయి, మాకు కూడా ఒక డే పెట్టాలి. పెట్టి మమ్మల్ని కూడా ఇట్లా అడిగి ప్రామిసులు చేయించుకోవాలి. నాకు ఎన్ని బాధలు నీకు తెలియదు ఎంత కోపం వస్తుంది. ఇంట్లో మనం కూర్చుంటాం, ఒక్కరోజు షూటింగ్ ఉండదు. వాడెవడో స్వీట్ షాప్ వాడు వచ్చి మీ అమ్మ స్వీట్స్ ఆర్డర్ చేసిందండి అంట. నా కోసం చేయను, పిల్లల కోసం చేస్తా. పిల్లల కోసం అని చెప్పి తను తినదా ప్రామిస్. తింటాను, అది షుగర్ లెస్. అదిగో తింటదట. ఈవినింగ్ కాగానే ఈ బారు ఇంజెక్షన్ చేయించుకుంటుంటే అబ్బా లడ్డు తినకుండా ఉండాల్సింది. మా తాతలు ఎవరికి చెప్పుకోవాలన్నా. మేము చిన్నప్పుడు టిఫిన్లు, పిజ్జాలు, బర్గర్లు మాకు తెలియవు తెలుసా. పొద్దున చద్దన్నంలో ఆవకాయ వేసుకొని కలుపుకొని తినేవాళ్ళం. ఇప్పుడు తిన్న ప్రాణాలు ఊరుకోకుండా ఎట్లా ఊరుకుంటాయి? తినండి, మీరు తినొద్దని నేను అనట్లా. ఫ్రిడ్జ్ లో ఆవకాయ పచ్చడి అట్లానే ఉంది, మరి ఆవుకోలేదు. ఇది చూడిగా ఇప్పుడు నేను ఏం చేయాలి? పోయిన సంవత్సరం పెట్టిన ఆవకాయ అట ఇవ తినకపోతే అట్లనే ఉందంట. ఒక 2-3 రోజులకు ఒకసారి తినడానికి ట్రై చేయండి అమ్మా, అంటే ఆరోగ్యంగా ఉంటారని అంతే, ఇంకేం లేదు. అందరి తల్లిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు బాగుంటే మేము బాగుంటాం. మీరు ఆరోగ్యంగా ఉంటే మీరు ఇచ్చేంత ధైర్యం మాకు ప్రపంచంలో ఎవరు ఇయ్యరు. ఫస్ట్ మీరు హ్యాపీ అంటే చాలు, మా సక్సెస్ అదేగా. ప్లీజ్ దయచేసి తల్లిదండ్రులకి టైంకి టాబ్లెట్స్ వేసుకోండి, టైంకి చక్కగా తినండి. ఇది అమ్మలకే కాదు, చూస్తున్న అయ్యలకు కూడా. ఇలా నాన్న ప్రాబ్లం. ఇది ఓన్లీ అమ్మలకు కాదు, ఎస్పెషల్లీ అయ్యలకి. మీకు దండాలు పెడతా.
టైంకి టాబ్లెట్లు వేసుకోండి, టైంకి పడుకోండి. అప్పుడు మా దగ్గర మీ కోపం చూడరు. దయచేసి చెప్తున్నా ప్లీజ్. నెక్స్ట్ నటకుమారి గారు. నాకు నచ్చింది మా పిల్లల్లో కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, టైంకి లేవండి, సెల్ ఫోన్ ఎక్కువ చూడొద్దు, కానీ వాళ్ళు ఏం చేయరు. నేను అలా తిడతాను, మళ్ళీ వెంటనే బిర్యానీ, ఐస్ క్రీమ్స్ ఆర్డర్ పెట్టి తెప్పించి నేనే పెడతా.